పుష్ప 2 ట్రైలర్ బ్రేక్ డౌన్ ఏంటో చూద్దాం. సీన్ టు సీన్ బ్రేక్ డౌన్ చేద్దాం ఈ వీడియోలో. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ కొట్టండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. ఇది బ్రేక్ డౌన్ డీటెయిల్స్. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డీటెయిల్స్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నా. ఫస్ట్ పుష్ప 2 ట్రైలర్ ఓపెన్ అయిన తర్వాత ఒక సీన్ అయితే మనకైతే పడుతుంది. అదే పుష్పరాజ్ ఎర్రచందనంని చెన్నైని ఎలా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంటాడు మ్యాప్లో. అలా ఎర్రచందనంని అడవి నుంచి కుంటూ వెళ్తాడు చెన్నైకి. దాని తర్వాత నెక్స్ట్ సీన్లో వచ్చేసరికి మన జగపతి బాబుని అయితే చూపించిందని చెప్పొచ్చు పుష్ప 2 ట్రైలర్లో. తను ఇట్లా డైలాగ్ అంటాడు, డబ్బులంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు అని డైలాగ్ అయితే జగపతి బాబు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ డైలాగ్ ఎవరికి చెప్పినట్టు అంటే పుష్పరాజ్కి చెప్పినట్టే. నెక్స్ట్ సీన్లో అయితే డబ్బులు చాలా సీన్స్లో అయితే మనకైతే కనిపిస్తుంది. దాని తర్వాత మన రష్మిక తన డైలాగ్ అయితే ఉంటుంది. అసలుకి పుష్ప అంటే ఏమనుకుంటారు, తను క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అని తన చెప్పే మాటల్లో మనకైతే గూస్ బంప్స్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ మన శ్రీవల్లి గారికి ఈయన్నే పోయేలా అయితే ఉందని చెప్పొచ్చు. అంటే వీళ్ళనైతే చంపేస్తాడు తన మాటల్లోనే మనకైతే కనిపిస్తుంది. అలా మన శిక్షకవాత అయితే శ్రీవల్లిని లేపిస్తాడని క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా పుష్పరాజ్ ఇంకా శ్రీవల్లి వీళ్ళిద్దరు బాండింగ్ అయితే మామూలు ఉండదు. ఇప్పటి వరకు మన చూసిన సినిమాల్లో భార్యని ఏ విధంగా చూసుకుంటాడు, భార్య మాట ఏ విధంగా ఉంటాడు, ఏ మూవీలో అయితే చూడలేదు. కానీ పుష్ప 2 సినిమాలు అయితే చూడబోతున్నాం. ఆ డైలాగ్ అనేది పుష్పరాజ్ చెప్పిండని చెప్పుకోవచ్చు. దాని తర్వాత శిక్షకవత్ తన క్యారెక్టర్ అయితే వస్తుంది. శిక్షకవత్ క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తుందో పుష్ప గ్యాంగ్ని ఎర్రచందనం పట్టే కోపంతోనే తనైతే పోలీస్ చేస్తున్నాడేమో అని క్లారిటీగా అర్థమవుతుందని చెప్పొచ్చు. పుష్పరాజ్ మనసులోని తన ఎర్రచంద్రంని మొత్తానికి నాశనం చేసుకుంటూ వస్తున్నాడు మన శిక్షకవత్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చాట్లో పుష్ప పార్టీ ఉందని డైలాగ్ అయితే చెప్తాడు. అలా శిక్షకవత్ కూడా క్యారెక్టర్ మామూలు ఉండదు ఈ సినిమాలో. పుష్పకి గట్టి పోటీ ఇచ్చేలానే ఉన్నాడు మన శిక్షకవత్ అని చెప్పొచ్చు. ఇంకా మన పుష్ప 2 ట్రైలర్ క్లారిటీగా అర్థం చేస్తే మనకి ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా ఉంటుందని క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ కొన్ని సీన్సే మూవీకి హైలైట్గా ఉండబోతుందని చెప్పొచ్చు. స్టోరీ ఎలా ఉండబోతుందంటే మన పుష్పరాజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఎర్రచందనం అయితే ప్రోడక్ట్ని అయితే అమ్ముతాడు. ఎలా అమ్ముతాడు, వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలా ఎదిగిండు. కానీ వీళ్ళైతే మధ్యలో వస్తారు. శిక్షకవత్, మంగళన్ సీను ఇలాంటి క్యారెక్టర్స్ అయితే మధ్యలో వచ్చి పుష్పరాజ్కి ఆపుతాడు. వాళ్ళని ఆపి పుష్పరాజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఎదుగుండు పుష్పరాజ్ అని మూవీ స్టోరీ బేసిక్స్ ఇదే. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే మన ఎర్రచందనం అయితే అమ్ముతాడు. కానీ వీళ్ళందరూ మధ్యలో వస్తారు. కానీ పుష్పరాజ్ అయినా తగ్గడు. వాళ్ళని అందరినీ ఎదుర్కొని మళ్ళీ ఇంటర్నేషనల్గా అయితే పాపులర్ అవుతాడు ఎర్రచందంలో. అలా బేసిక్ స్టోరీ పుష్ప 2 ఇది ఫ్రెండ్స్. పుష్ప 2లో బ్రేక్ డౌన్ డీటెయిల్స్ కావచ్చు. శ్రీవల్లి క్యారెక్టర్ పోతుంది. ఇంకా మనకి పుష్పరాజ్కి సపోర్ట్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ కూడా వెళ్ళిపోతుంది. పుష్ప 1లో ఉన్న క్యారెక్టర్స్ కొన్ని. అలా పుష్ప 2కి ఇంకా బ్రేక్ డౌన్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. మీకు ఫుల్ స్టోరీ లైన్ టు లైన్ కావాలన్న కింద ఉన్న కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.